నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఖైదీ నెంబర్ 9175 ఇది బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ది 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ కోసం ఆయన్ని 10 రోజుల పాటు పర్మిషన్ అడిగితే కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఆయన బయటకు తీసుకురాబోతున్నారు. పోలీసులు ఆయన్ని విచారించబోతున్నారు. సరే, ఇక్కడ విచారిస్తున్నారు కదా, ఏ కోణంలో విచారించబోతున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో సెల్ ఫోన్లో దొరికిన అశ్లీల వీడియోల గురించి విచారించబోతున్నారా, లేదు అంటే హిడ్మా అలానే ఉగ్రవాద సంస్థలకు సంబంధించి పాజిటివ్గా మాట్లాడిన ఆ వీడియోలను బేస్ చేసుకుని వాళ్ళతో ఏమైనా లింకప్ గురించి విచారించబోతున్నారా, లేదు అంటే ఇతర కొన్ని పార్టీల నుండి ఆయనకి డబ్బులు అందాయి, ఆ డబ్బులు తీసుకొని ఈ విధంగా మాట్లాడారు, అండ్ కొన్ని మత సంస్థల నుండి కూడా ఈయనకి డబ్బులు అందాయి కాబట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి గురించి విచారించబోతున్నారా, లేదా ప్రకాష్ రాజు గారి గురించి విచారించబోతున్నారా? ఎందుకంటే ఆడియో లీక్ అయింది కాబట్టి. మరి వైసీపీ పార్టీకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి అని విచారించబోతున్నారా? ఎలాంటి కోణంలో ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు? సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ణి ఇప్పుడు పోలీసులు విచారించబోతున్నారు. ఐ థింక్ రేపటి నుండి అనుకుంటే ఈ విచారణ స్టార్ట్ 10 రోజుల పాటు. ఏ కోణంలో విచారిస్తారు, ఏ ఏ ప్రశ్నలు ఆయన ముందుంచుతారు? ఊహించినటువంటి విధంగా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసినప్పుడు. అంతకు ముందే ఆ మొబైల్లో ఉండే డేటాని మొత్తాన్ని క్లీన్ చేసేసాడు. ఎవరు? బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్. ఆయన చాలా తెలివిగా వ్యవహరించాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ మొబైల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించి రిట్రీట్ చేశారు. రిట్రీట్ చేసి మొత్తం దాంట్లో ఉన్నటువంటి డేటాను మొత్తాన్ని బయటికి తీశారు. ఎవరెవరితో ఇతను కాంటాక్ట్లో ఉన్నారు, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని ఫోటోలు ఉన్నాయి, ఎవరితోటి ఎక్కువ ఇతను కాంటాక్ట్లో ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ సమాచారాన్ని పోలీసులు తమ దగ్గర ఉంచుకున్నారు, తీసుకొచ్చారు. ఎఫ్ఎస్ఎల్ చేసేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి మొత్తం తీసుకొచ్చి రిట్రీట్ చేశారు. మొత్తం సమాచారాన్ని రాబట్టారు, అంతే తీసుకొచ్చారు. రావణ్ ఏమనుకున్నారు, మొత్తం క్లీన్ చేశాం కదా వీళ్ళకి రాదు అనుకున్నారు. కాదు కదా, ఇప్పుడంతా క్లౌడ్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, మొత్తం రీబ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం తీసుకున్నారు. మొత్తం ఎందుకు తీసుకున్నారు? విచారణ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. కోర్టు ఆల్రెడీ కస్టడీకి ఇచ్చింది. రేపటి నుంచి ఆల్మోస్ట్ 8 days 10 days విచారణ కొనసాగుతుంది కంటిన్యూగా. ఈ విచారణలో ఏం ప్రశ్నిస్తారు? ఈ మొత్తం మొబైల్లో డేటా ఉంది కదా, ఈ డేటాని ముందు పెట్టి ఈ ఎక్స్ తోటి ఎందుకు మాట్లాడావు, ఈ వై తోటి ఎందుకు మాట్లాడావు, ఈ ఎక్స్ ఎవరు, ఈ వై ఎవరు, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది బ్యాంక్ అకౌంట్లో నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి జమ అయింది, స్వదేశీ కంపెనీ నుంచి జమ అయిందా, విదేశీ కంపెనీ నుంచి జమ అయిందా, ఈ కంపెనీలకి నీకు ఏంటి సంబంధం, ఇలా విత్ ఎవిడెన్స్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగింది ఏంది? గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 2-3 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు, తర్వాత జైలుకి పంపించారు. నెల్లూరు జైల్లో ఉన్నారు. నెల్లూరు జైలు నుంచి పట్టుకొస్తారు అతన్ని. అయితే ఈ మధ్య విచారించారు. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు అరెస్ట్ కాగానే విచారించారు. విచారించిన సందర్భంగా 22 ప్రశ్నలు వేశారంట పోలీసులు. 22 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదంట అతను. మరి రేపు పోలీసులు కస్టడీకి తీసుకున్నప్పటికీ ఎన్ని ప్రశ్నలు వేసిన సమాధానం అయితే చెప్పరుగా. ఇప్పుడు 22 ప్రశ్నలు వేశారు. ఆ 22 ప్రశ్నలు ఏంటి? అరెస్ట్ చేయగానే ఆయనకి వేసిన ప్రశ్నలు, నువ్వు రామాయణాన్ని ఎందుకు తిట్టావు, సీతను ఎందుకు తిట్టావు, రాముడిని ఎందుకు తిట్టావు, హిందూ సనాతన ధర్మం మీద ఎందుకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు, తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలాగా నువ్వు ఎందుకు మాట్లాడావు, అర్బన్ నక్సలిజం లాగా అర్బన్ నక్సలైట్లు ఏ విధంగా అయితే భావజాలాన్ని నూరిపోస్తారో ఆ విధంగా ఎందుకు నూరిపోసావు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు 22 అడిగారట. ఆయన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. సేమ్ డైలాగా గుర్తులేదు, మర్చిపోయాను, అది కూడా చెప్పలేదంట. మౌనమే అంగీకారం అన్నట్టుగా మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడంట. సరే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. సో సైలెంట్గా ఉన్నా కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కదా. మొబైల్ తీసుకున్నారు, మొబైల్ నుంచి కాంటాక్ట్స్ తీసుకున్నారు, కంప్లైంట్స్ వస్తే కంప్లైంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కేసులు పెట్టారు.
ఇప్పుడు ఉపా చట్టాన్ని పెట్టారు. ఆ ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటున్నారు. ఎవరు కొడాలి కొడాలని. ఉప్మా చట్నీ అంటున్నాడు ఆయన. సో ఆ ఉపా చట్టం ఏంటి అనేది ఆయనకి తెలియదు. అది ఎంత పకడ్బందీగా ఉంటుంది, ఎంత పవర్ఫుల్ అనేది ఆయనకి అర్థం కావట్లేదు. అసలు ఉపా చట్టం ఎందుకు పెట్టారని చెప్పేసి మేధావులందరూ అడుగుతుంటే అదే ఉప్మా చట్టం అంటున్నాడు ఆయన. సో ఇవన్నీ ఓకే, మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు అతని మీద పెట్టినటువంటి కేసులు కానీ సెక్షన్లు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఉగ్రవాద మూలాలు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే కడపలో బయటపడ్డాయి, రాయలసీమలో, విజయవాడలో కొంతమంది బయటపడ్డాయి. ఎన్ఐఏ 5గురిని అరెస్ట్ చేసింది, యువతని, జంజడ్ని. ఈ ఉగ్రవాదులతోటి వీళ్ళు టైప్ అవడం, లింకప్ అయి ఉన్నారని. అసలు ఎప్పుడో చెప్పాడు కదా, అతని పేరు ఏంది, నా అన్వేష యాత్ర, నా అన్వేష ఎప్పుడో చెప్పాడు కదా. ఏం చెప్పాడు, యాప్లు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు డబ్బులు పంపిస్తున్నారు, ఇవన్నీ ఉగ్రవాద లింకులు ఉన్నాయని చెప్పి అతను అప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో, వీళ్ళు కొంతమంది ఉగ్రవాదులతో లింకప్స్ పెట్టుకున్నారు, విదేశాలకు తరలి వెళ్ళిపోతుంది మన డబ్బంతా అని చెప్పి ఆయన ఒక వీడియో చేశాడు. ఒక యూట్యూబర్ కూడా వెళ్ళింది కదా, ఒక యూట్యూబర్ కూడా వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చింది, వెళ్ళి పాకిస్తాన్లో కలిసి వచ్చింది కదా, ఐఎస్ఐ వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళతో కలిసి చేసింది కదా. ఇప్పుడు పెహల్గాం దాడి ఉందా, పెహల్గాం దాడిలో పాత్ర ఉందని చెప్పి తెలియదు కదా. అప్పుడు అలాంటి భయంకరమైనటువంటి అంశాలు విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తుంది. సరే, లేకపోతే మంచిదే, కానీ పోలీసులు ఉపా చట్టాన్ని పెట్టి విచారణకి సిద్ధమవుతున్న తరుణంలో అతను మొత్తం మొబైల్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని వాళ్ళు రిట్రీట్ చేయించారని అంటే అనుమానం వస్తేనే రిట్రీట్ చేయిస్తారు. మామూలుగా అయితే చేయించరు అంత ఈజీగా. తర్వాత కస్టడీ తీసుకుంటారు, కస్టడీలో విచారిస్తారు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. అవి జనరల్గా జరుగుతుంది. కానీ వీళ్ళు మొత్తం మొబైల్కి సంబంధించిన మొత్తం డేటాని తీశారు. డేటాని తీస్తే కొంతమంది అమ్మాయిలతోటి రాసలీల కార్యక్రమం ఉందని చెప్పి 10 మంది అమ్మాయిలకి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయని చెప్పి అంటున్నారు. ఓకే, ఒక ఆడియో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడినటువంటిది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఎన్ని ఉన్నాయో దాంట్లో తెలియనివి ఉన్నాయో. ఇప్పుడు అతను ఎన్ని ఫోన్ నెంబర్స్ వాడారో మనకు తెలియదు, ఫోన్ నెంబర్స్ ఎన్ని వాడారో తెలియదు. అదొక ఫోన్ నెంబర్ అయినా ఇంకేమన్నా వాడారా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మామూలుగా అయితే నక్సలిజం అనేది లేదు, ఆల్మోస్ట్ అందరూ లొంగిపోయారు కదా. ఇప్పుడు తీవ్రవాద రహిత భారతదేశం అంటున్నారు కదా ఎవరు, అమిత్ షా గారు కదా. ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తాన్ని మేము లేకుండా చేసేసామని చెబుతున్నారు కదా. వీళ్ళంతా అర్బన్ ఏరియాకి వచ్చేసారు. కొంతమంది అర్బన్ ఏరియాస్కి వచ్చి అర్బన్ నక్సలిజం అనేది ఒకదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెబుతుంది. అర్బన్ నక్సలైట్ రాహుల్ గాంధీ అని చెప్పి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో విమర్శించారు కదా. మనం అనకూడదు కానీ వాళ్ళు విమర్శించి చెప్తున్నా. సో ఇప్పుడు ఇతన్ని అర్బన్ నక్సలైట్ కింద చూస్తారా, లేదంటే ఇప్పుడు టెర్రరిస్టులతో లింక్స్ ఉన్నాయని చెప్పేసి ఒకవేళ బయటపడుతుందా? విచారణలో మాత్రం ఊహించినటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది, ఊహించినటువంటి సమాచారం. ఎందుకంటే మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకోగానే ప్రకాష్ రాజ్ గారు స్పందించారంటే ఆ మొబైల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి విచారణలో ఇప్పుడు ఆల్రెడీ విచారణలు చేశారు కానీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల. కానీ రేపటి నుంచి చేసేటువంటి విచారణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. అది దాంట్లో మనం ఎవ్వరూ ఊహించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దీని వెనక చాలా గూడుపుడానికి నడిచింది, చాలా వ్యవహారం ఉంది అనేది అనిపిస్తుంది. ఇదే విషయాన్ని నరేష్ గారు మొన్న ఎక్కడ మాట్లాడినట్టున్నారు, హీరో నరేష్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, సనాతన ధర్మం హిందూ ధర్మానికి ప్రమాదకరం ఏర్పడబోతుంది. సో ఇలాంటి మత మార్పిళ్ళు పెద్ద ఎత్తున జరగబోతున్నాయని చెప్పి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఎక్కడ దాకా హీరో శివాజీ చెప్పారు ఆపరేషన్ గరుడ అని చెప్పి చెప్పేశారు. సో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పుడు కనపడుతుంది. ముందే ప్రిడిక్ట్ చేశారు వాళ్ళు. రాష్ట్రాల్లో అల్లకొల్లలు, కేవలం రాష్ట్రాల్లోనే కదా దేశంలోనే అల్లకొల్లలు సృష్టించేందుకు కొంత
ప్రయత్నం జరుగుతుంది అనేది వీళ్ళ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కొంతమంది. రైట్. సరే అదేదో జనరల్ గా మాట్లాడుతున్నారులే అని చెప్పి అనుకుంటాం. అవును, ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా మంది మంది అంటారు. అల్లకొల్లాలను జరిగే అవకాశం ఉంది, కుట్రలు పడుతున్నారు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారు. అవును, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అసలు మూలాలు బయటికి రాబోతున్నాయి అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీంట్లో ఎన్ఐఏ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఇన్వెస్టిగేషన్ అనేది కూడా తెలుస్తుంది. రైట్. సో మొత్తానికి ఉపా చట్టం పెట్టారంటే ఆ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఆ స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.